హాయ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో నాదెళ్ల శివనాగేశ్వరరావు గారు, ఖమ్మ విజయం పత్రికా సంపాదకులు, పబ్లిషర్. ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ శివనాగేశ్వరరావు గారు, మీరు ఈ పత్రికని, ఖమ్మ విజయం అనే పత్రికని నడుపుతూ ప్రఖ్యాతిగాంచారు. మీకు ఈ పత్రిక నడపాలని అభిలాష ఎలా పుట్టింది? మీ పుట్టుపూర్వోత్తరాలు, మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, అది మాకు కొంచెం వివరాలు చెప్తారా? నమస్తే సుబ్బారావు గారు. నేను సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, మాది కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామం అండి. కంచికచర్ల గ్రామం. కంచికచర్ల ఊరండి? కంచికచర్ల దగ్గర గ్రామం. కంచికచర్లకి నేను పుట్టి పెరిగింది మాత్రం కంచికచర్ల గ్రామం అండి. మా పూర్వీకులు నందిగామ పక్కన రుద్రవరం అనే గ్రామం నుంచి వచ్చి, రుద్రవరం కూడా పెద్ద ఊరు, రుద్రవరం నుంచి వచ్చి కంచికచర్లలో స్థిరపడ్డారు. నా బాల్యం అంతా కంచికచర్లలోనే జరిగిందండి. నేను ఖమ్మ విజయం అనేది యాదృచ్ఛికంగా వచ్చాను. యాక్చువల్గా మాది నందిగామ కంచికచర్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి నా స్టూడెంట్ లైఫ్గా ఉన్నప్పుడే నేను విజయవాడతో యాక్సెస్ ఎక్కువగా ఉండేది. విజయవాడ కంచికచర్ల అంటే ఆల్మోస్ట్ కలిసే ఉంటాయి. అక్కడ నాకు ఇన్స్పిరేషన్గా ముత్తవరపు వెంకటేశ్వరరావు గారని, ఆయన పర్వతనేని బోసు గారిని, వారి దగ్గరికి నేను మా ఏరియాలో ఉన్నటువంటి ఖమ్మ పేద విద్యార్థులకి సంబంధించిన విషయాలను వాళ్ళకి చేర్చడం, అట్లాగా నాకు ఖమ్మ సంఘాలతో అసోసియేషన్ విజయవాడతో మొదలైంది సార్. విజయవాడ ఖమ్మ సంఘాలతో. విజయవాడలో ఏదైనా ఖమ్మ సంఘంతో మీరు అసోసియేట్ అయ్యి పనిచేశారా, లేకపోతే వ్యక్తులతోనే? నేను ఇప్పుడు వరకు వ్యక్తులతోనే నేను కలిసి ఉన్నానండి. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను బీకామ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. విజయవాడలో చదివారా? నందిగామలో పూర్తి చేశాను. నందిగామలో పూర్తి చేశాను. నా ఇంటర్మీడియట్ వరకు కంచికచర్ల. తర్వాత డిగ్రీ నందిగామలో పూర్తి చేసిన తర్వాత ఏమైనా జాబ్ చేశారండి, లేకపోతే? నేను యాక్చువల్గా ఐసీడబ్ల్యూ చేద్దామని బీకామ్ తర్వాత విజయవాడ వెళ్ళాను. విజయవాడలో సురేష్ అండ్ బాబులో చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పనిచేశాను. ఒక 6 months వర్క్ చేశాను. అకౌంట్స్ అప్రెంటిస్ గా జాయిన్ అయ్యి అక్కడ బ్యాంక్ ఆడిట్ చేసుకుంటూ, నా ఇంటర్మీడియట్ దగ్గర నుంచే నా ఖమ్మ సంఘాల అసోసియేషన్ ఉందండి. అసోసియేషన్ అయితే ఉంది. ఖమ్మ సంఘంలో ప్రముఖులతో కలవటం, మాట్లాడటం, అలాంటి నా ఏజ్ కన్నా పెద్దవాళ్ళతో ఎక్కువ మందితో కనెక్షన్స్ కలిగి ఉండటం నాకు కలిసి వచ్చిన పాయింట్ అండి. అచ్చా, ఈ పత్రికని అంటే ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత మీ మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయిందండి? నా డిగ్రీ 2005లో కంప్లీట్ అయిందండి. నేను 2006లో హైదరాబాద్ రావడం జరిగింది. నా మ్యారేజ్ వచ్చేవరకు 2011లో అయిందండి. 2011లో. అవును. బిఫోర్ అంటే మీరు ఏమన్నా జాబ్ చేసేవాళ్ళు? హైదరాబాద్ ఎందుకు రావాలని? హైదరాబాద్ లో నేను ఖమ్మ విజయం పత్రిక అంటే ఖమ్మవారి సంఘాలతో అసోసియేషన్ అయి ఉన్న అవకాశాలు ఉంటాయి. నన్ను యాక్చువల్గా ఖమ్మ వైభవం అనే మ్యాగజైన్ లో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి ఆ పత్రిక ఎడిటర్ అయిన ఎలమంచిలి చిరంజీవిరావు గారు నన్ను విజయవాడలో ఎంకరేజ్ చేసి హైదరాబాద్ రమ్మని ఆహ్వానించడం జరిగింది. చిరంజీవిరావు గారు మొదట్లో మీకు ఇక్కడ గురువుగా మార్గదర్శకంగా ఉన్నారు. నేను అప్పటికే ప్రముఖులు ఆల్రెడీ మీరు టచ్ లో ఉన్నాను. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది. నేను ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మ సంఘాల నెంబర్లు, వాళ్ళ అడ్రస్లు అవన్నీ కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. నాకు మొదటి నుంచి ఈ ఫొటోస్ ని కలెక్ట్ చేసుకోవటం, నాకు చిన్నప్పటి నుంచి క్రికెటర్స్ ని వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండేది. నాకు యాక్చువల్ గా హైదరాబాద్ 2006లో ఎంటర్ అవటం జరిగిందండి. దానికి కారకుడు అయితే చిరంజీవిరావు గారే. ఆయన ద్వారానే నేను హైదరాబాద్ కు రావటం జరిగింది. అంతకుముందు 2005లో 4లో వచ్చాను, కానీ ఎప్పుడు అది నేను చదువుకునేటప్పుడు విజిటర్ గా వచ్చాను ఖమ్మ సంఘాలకి. కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడ ఉండటం అనేది జరిగింది 2006లో. మీరు ఈ పత్రికని సంపాదకుడుగా ఎప్పుడయ్యారు? సంపాదకుడుగా అంటే యాక్చువల్గా నేను ఈ పత్రికతో ఇంటర్వ్యూస్ చేయటం, ఎక్కువ మందితో కాంటాక్ట్ అవడంతో ఫస్ట్ నేను ఖమ్మ సంఘాలకి సంబంధించి ఒక డైరీ ఉండాలి,
కమ్మవారికి సంబంధించి డైరీ ఉండాలని నేను దలీల్ బెన్ ఒబాలి అని ఒక అమ్మాయి కమ్మవారిలో పిహెచ్డి చేస్తున్నాను. కమ్మవారి మీద జర్మనీ ఆవిడ పిహెచ్డి సబ్జెక్టు దక్షిణాదిన కమ్మవారి ప్రభావం ఏంటి అనేది దాని మీద పిహెచ్డి చేస్తూ ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ 2008లో 2007లో యాక్చువల్ గా అమీర్పేట కమ్మసంఘం విజిట్ చేయడం జరిగింది. అప్పుడు దివంగత ఆంధ్ర బిర్లా, ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు, త్రిపుణేని హనుమాన్ చౌదరి గారు, మేడసాని మోహన్ గారు, ఇంకా కొంతమంది పరుచూరి హనుమంతరావు గారు, కీర్తిశేషులు గూడూరు వెంకటరత్నం గారు, వీళ్ళందరూ ప్రముఖులు అప్పుడు అసోసియేషన్ లో మెంబర్లుగా ఉండేవారు. అక్కడ అమీర్పేటలో పెద్ద మీటింగ్ జరిగింది. ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. దక్షిణాదిలో ఉన్నటువంటి కమ్మవారిని పిహెచ్డి సబ్జెక్ట్ లో వీళ్ళ అభివృద్ధి, వీళ్ళ గ్రోత్ గురించి ఎలా వచ్చింది అనే దాని మీద ఆవిడ ఎలా పిహెచ్డి సబ్జెక్ట్ తీసుకుంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం ఒక చోటకి చేర్చాలనే ఉద్దేశంతో నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే 1910 నుంచి 2010 వరకు ఈ 100 years శత జయంతి ఉత్సవాలు చేయాలని కూడా అప్పుడు సంఘర్షణ జరుగుతూ ఉండేది. ఆ సందర్భంగా ఆ 100 years కి సంబంధించిన విషయాలన్నీ ఒక బుక్లెట్ చేద్దాం, క్రోడీకరిద్దాం అని చెప్పి నేను ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకోవడానికి నాకు ప్లాట్ఫామ్ లేదు. ప్లాట్ఫామ్ లేకపోతే నేను ఫస్ట్ టైము ఇది చేయడానికి చాలా టైము, చాలా డబ్బుతో, శ్రమతో కూడుకుంది. ఇది మొత్తం ఒక్కసారిగా రిలీజ్ చేయలేమని నేను ఒక డైరీ ప్రారంభించడం జరిగింది. ఆ డైరీలో నేను ప్రముఖుల ముఖ చిత్రాలతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కమ్మ సంఘాల అడ్రస్లు, దీనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ డైరీ హైలైట్ అవుతుందని ఒక డైరీని 2009లో స్టార్ట్ చేశాను. ఆ డైరీ చాలా మంది ఆదరించారు. నన్ను చూడకుండా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. నా ఫోన్ కాల్ తోనే నన్ను బిలీవ్ చేసి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం గారు నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలాగే రాజమండ్రిలో లక్ష్మీ ఏజెన్సీస్ అని ఆ శ్రీనివాసరావు గారు కూడా నన్ను చూడకుండా నన్ను ఎంకరేజ్ చేసి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. నేను ఫస్ట్ డైరీ తీయటంతో మన బిఆర్ నాయుడు గారు టీవీ5 బిఆర్ నాయుడు గారిది టీవీ5 లోగో వేసుకోమని నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు నేనంటే చాలా అభిమానంగా, చాలా చిన్న ఏజ్ నన్ను ఎంకరేజ్ చేశారు, వెన్నుదన్నుగా ఉన్నారు నాయుడు గారు. వీళ్ళందరితో నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి వాళ్ళందరితో చాలా మమేకమై ఉన్నాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. ఈ పత్రిక ద్వారా మీరు సమాజ సేవ ఏమన్నా నేను నా ఉద్దేశం ఏంటంటే అమ్మవారి గురించే కాకుండా అసలు సమాజానికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చాలా వరకు నేను దీంట్లో ఇంకొక విషయం చెప్పటం సుబ్బారావు గారు, చిన్న విషయం చెప్పాలి. యాక్చువల్ గా కమ్మ విజయం పేరు పెట్టింది ఐ వెంకట్రావు గారు, ఐ న్యూస్ వెంకట్రావు గారు. వెంకట్రావు గారి దగ్గరికి నేను ఈ డైరీ తీసుకొని శాంపిల్ కి వెళ్తుంటే ఏం నాగేశ్వరరావు ఏంటి అని నన్ను ఆయన ఒక రోజు మహాన్యూస్ లో ప్రముఖమైన పేరు మనకి కమ్మ విజయంగా ఆయన సజెస్ట్ చేశారు 3 పేర్లు. కమ్మ విజయం అని ఆయనకి గుర్తుండిపోవచ్చు కానీ ఆయన ఆ రోజు 3 పేర్లలో అదొకటి నేను దాన్ని పెట్టుకున్నాను కమ్మ విజయం అని. డెఫినెట్ గా నేను చాలా మంది విజయాలని ఈ కమ్మ విజయం ద్వారా ఇంట్రడ్యూస్ చేసి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ అన్నిటినీ నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆ డైరీ ద్వారాను నేను ఒక 2 ఎడిషన్స్ తయారు చేశానండి. 1910 నుంచి 2010 వరకు 100 years లో వ్యవసాయ రంగం, విద్యా రంగం, వైద్య రంగం, రాజకీయ రంగం, అధికారిక రంగం, ఇలా ఒక్కొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీ మొత్తం ఒకే బుక్ లో ఉండే విధంగా అది వాళ్ళు ఈ కమ్యూనిటీలో పుట్టారు కాబట్టి గ్రేట్ అని నేను ఎక్కడ మెన్షన్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళకి సమాజంలో సాధారణ మనుషులు అసాధారణ విజయాలు ఎలా సాధించవచ్చు, ఈ కమ్యూనిటీలో ఎలా సాధించారు, అది ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకున్న తక్కువ అవకాశాలని, కష్టాలని, ఈ ఉన్నటువంటి రిసోర్సెస్ ని చాలా గొప్పగా మలుచుకొని అసలు ఆంధ్ర టు సిలికాన్ వ్యాలీ దాకా ఎన్నో గొప్ప విజయాలు సాధించినటువంటి వాళ్ళ ఒక జీవిత ప్రస్థానాలని నా కమ్మ విజయం ద్వారా నేను ప్రచురించడం నా గత జన్మలో ఉన్నటువంటి పుణ్యం, మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం. నేనుగా
శివనాగేశ్వరరావు అంటే కమవిజయం శివనాగేశ్వరరావు బ్రాండ్, నా సర్నేమ్ అదే పడిపోయింది. మీరు ఇంకోటి సమాజానికంటే నేను చాలా మందికి నేను చేయదగినంత వరకు సాయం చేస్తూ, ఎవరైతే గనక చేసే సోర్సెస్ ఉన్నాయో, ఎవరైతే హెల్ప్ చేసేటటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక స్టెప్ అండ్ స్టోన్ అంటారు కదా, నేను వాళ్ళకు ఒక దారి చూపించి వాళ్ళ ద్వారా నేను వీళ్ళకి సాయం చేసే విధంగా. మురళీమోహన్ గారు కూడా అనేక మంది పేద విద్యార్థులకి సహాయం ప్రతి సంవత్సరం కూడా చేస్తారని. అవును, మురళీమోహన్ గారు తన ట్రస్ట్ ద్వారా MCA, MBA అట్లా చదువుకున్నటువంటి వాళ్ళు, MBBS అట్లాంటి వాళ్ళకి చాలా మందికి తను ట్రస్ట్ ద్వారా సేవలు అందించారండి. ఇప్పుడు కూడా కాకతీయ ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కాకతీయ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి కమ్మ పేద విద్యార్థులకి వాళ్ళకి వసతిగృహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కాకతీయ సేవా ట్రస్ట్ బొల్లేని కృష్ణయ్య గారు అధ్యక్షుడు, గూడూరు సత్యనారాయణ గారు, వారు అందరు ఆధ్వర్యంలో చేస్తున్నారు. మురళీమోహన్ గారు కూడా పేద విద్యార్థులు సాయం చేయడంలో ఎప్పుడు ముందు ఉంటారు. ఆయన ఈ మన వీరి ఉద్దేశం ఏంటంటే విద్య ద్వారా అన్నిటిని సాధించుకోవచ్చు, విద్యకి కావాల్సినటువంటి సపోర్టు మనం అందిస్తే వాళ్ళ జీవితాలు వెలుగు పొందుతాయనే ఉద్దేశంతో మన అందరూ మోటోనండి. విద్య, ఉద్యోగం ఈ రెండింటికి ప్రధాన పీఠంగా వేస్తూ కమ్మ సంఘాలు 1910 నుంచి చాలా మందికి ఉపయోగపడ్డాయి. కమ్మ సంఘాలు కమ్మవారికే కాకుండా ఇతర కులస్తులను కూడా చాలా మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క చదువుకి ఏదైనా తోడ్పాటును అందించాలంటే ఈ అన్ని సంఘాల వాళ్ళు అందించడం జరుగుతుంది. నేను సంఘాలతో ఎప్పుడు పనిచేసింది లేదు, కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితోనే పరిచయాలతో నా సపోర్టు, నా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, లేదంటే వాళ్ళకి పలానా మనిషి ద్వారా హెల్ప్ జరుగుతుందంటే కింద ఉండే వాళ్ళకి అనుసంధానంగా చేశాను. నా కమ్మ విజయం అనే ద్వారా చాలా మందిని నేను ఇప్పటి వరకు కొన్ని వందల మందిని నేను నా మంత్లీ మ్యాగజైన్ ద్వారాను, స్పెషల్ ఎడిషన్ ద్వారాను, నేను అమెరికా నుంచి ఇతర ప్రాంతాల్లో ప్రముఖులు అయి ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోయినా సరే వాళ్ళ యొక్క ప్రస్థానాన్ని ప్రస్తావించి నేను వాళ్ళ కూడా గౌరవించడం జరిగింది. ఈ కమ్మ విజయం నేను ఒక అతను చాలా ప్రముఖమైనటువంటి వారు నర్రిశెట్టి ఎన్నయ్య గారని చాలా ప్రముఖ రచయిత, టైమ్స్ ఆఫ్ ఇండియాకి వాటికి రాశారు. అమెరికాలో నా బుక్ ఆయనకి చేరింది. మైనేని గోపాలకృష్ణయ్య గారని ఆయన అమెరికాలో ఉండేవారు. ఆయన ద్వారా పుస్తకం అందితే నాకు ఒక ఈమెయిల్ పంపించారు ఆ రోజు 2013లో. యాక్చువల్ గా నాగేశ్వరరావు, ఇంతమంది ప్రముఖులు రాసి కమ్మ అని పెట్టావయ్యా, తెలుగు విజయం అని పెడితే అంత గర్వంగా ఉండేది అని నాతో చెప్పారు. అంటే నువ్వు రాసిన విధానం, నువ్వు సరళమైన భాష వాడావు. నేనేమి రచయితగా నాకు అనుభవం లేదు. నేను బీకామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నేను అకౌంట్ సైడ్ ఉందాం అనుకునేవాడిని. ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ ని కలవటం ద్వారా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోనే నేను యాక్చువల్గా మనం కొన్ని చేద్దామని అనుకుంటాం అని ఇది డ్రివెన్ అండి. సమాజమే మన ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. అవును సార్. అలాగే మీరు మా తొలినాళ్లలో కలిసిన వ్యక్తుల ప్రభావం మిమ్మల్ని నడిపిస్తుంది ఒక దిశగా, సమాజ శ్రేయస్సు దిశగానే నడిపిస్తా ఉంది. ఇకపోతే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అన్నారు. పెళ్లి చేయడం అనేది ఒక రెండు కుటుంబాలను కలపటం అనేది చాలా మన మానవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ టాస్క్. అందులో భాగంగా మీరు ఈ గ్రాండ్ అలయన్స్ అనే సంస్థని స్థాపించడం ఎలా జరిగింది? మీరు ఆ అలయన్స్ సంస్థ ద్వారా మీరు ఏ కార్యకలాపాలు చేస్తా ఉన్నారు? సార్, ఇది మాత్రం యాదృచ్ఛికంగా జరిగిన పని. గ్రాండ్ మ్యాట్రిమోనియల్ స్టార్ట్ చేయటం అనేది నేను ఈ కమ్మ విజయం ద్వారా చాలా కుటుంబాలతో దగ్గరే ఉంటారని ఇంతకుముందు మీతో అన్నాను. ఆ కుటుంబాల్లో నేను ఎలా సమస్య మ్యారేజ్ చేయటం నేను నాకున్న గొప్పతనం ఏంటంటే నేను అందరు వెల్ విషర్ లాగా ఫీల్ అవుతాను, నాకు వాళ్ళు వెల్ విషర్ లాగా ఫీల్ అవుతాను. నాకు అదే నా సక్సెస్ కారణం. ప్రతి ఒక్కళ్ళు నాగేశ్వరరావు మా అబ్బాయి ఉన్నాడయ్యా, మా మనవరాలు ఉన్నారు, ఎవరన్నా నువ్వు ఈ పని మీద వెళ్తా ఉంటావు కదా, ఎవరిని ఉంటే చెప్పు నాగేశ్వరరావు అని నా గురించి బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళు. నేను దాన్ని సరదాగా తీసుకున్నానో లేదంటే సీరియస్ గా తీసుకున్నానో తెలియదు, కానీ
నేను అందరికి పలానోళ్ళు మనోడు ఉన్నారండి, పలానోళ్ళ అబ్బాయి ఉన్నారు, మీరు ఏమైనా చేసే ఉద్దేశం ఉందా అని అడగటం. వాళ్ళు నన్ను అడిగారా నాగేశ్వరరావు అంటే, మేము మిమ్మల్ని అడగలేదండి, నేనే మీకు చెబుతున్నానని మామూలుగా క్యాజువల్ గా చెప్తే, ఆ అబ్బాయి అయితే మాకు చాలా బాగుంటది నాగేశ్వరరావు, నువ్వు అవసరమైతే వాళ్ళు మా ప్రపోజల్ చెప్పి అడిగి చూడరాదు అనేవారు. అట్లా నన్ను ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడాలని కొంతమంది ఎంకరేజ్ చేయడం జరిగింది. నేను పేర్లు చెప్పకూడదు, చాలా చాలా పెద్ద వాళ్ళకి వాళ్ళు ప్రతి పేరెంట్ కి సంబంధం చేయటం అనేది ఈ రాజైనా మంత్రి అయినా ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేయటం అనేది పెద్ద టాస్క్ టాస్క్. అది వాళ్ళు సెన్సిటివ్ పాయింట్ లో వాళ్ళకి మోరల్ సపోర్ట్ అవసరమైన ప్రతి ఒక్కళ్ళు ఒక మ్యారేజ్ డిసిషన్ తీసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారు. వాళ్ళు బిజినెస్ లో విన్ అవ్వచ్చు, లేదా కెరియర్ లో పెద్ద పొజిషన్ లో ఉండొచ్చు, ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను. మ్యారేజ్ తన పిల్లలకు నిర్ణయం చేసేటప్పుడు మాత్రం సరైన గైడెన్స్ కావాలని ఎదురు చూస్తారు. ఆ గైడెన్స్ అనే వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి, మన మనిషిలా ఫీల్ అవ్వాలి, మన విషయాల్ని సరిగా అర్థం చేసుకుని అవతల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే ఉండాలని అందరూ కోరుకుంటారు. అలా నేను కనిపించాను మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలకి, కొంతమందికి అవసరం ఉండేవాళ్ళకి. అలా నన్ను ఐడెంటిఫై చేసి కొంతమంది, నాగేశ్వరరావు మా అబ్బాయి ఉన్నాడు, మా మనవడు ఉన్నాడు, మా మనవరాలు ఉంది, మా తమ్ముడు కూతురు ఉంది, నువ్వు వెళ్ళి అడిగిరమ్మని చెప్పి, అలా నా మ్యారేజ్ మీ దానిలో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు అండి, లేకపోతే మీరు యాక్చువల్ గా ఫస్ట్ అయితే మొన్నటిదాకా లేదండి. రీసెంట్ గా నేను ఆన్లైన్ లో kammawari.com అని ఒక వెబ్సైట్ ని స్టార్ట్ చేసాం. గ్రాండ్ మ్యాట్రిమోనియల్ అనేది మదర్ కంపెనీ. ఇది kammawari.com అనేది ఒక వెబ్సైట్ జనరేట్ చేసాం. ఆ వెబ్సైట్ ద్వారా ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా మ్యాచెస్ ఇండియాలో. నేను మెజారిటీగా నేను పర్సనల్ సర్వీస్ ఎక్కువ ఇస్తానండి. పర్సనల్ సర్వీస్ ద్వారా పర్సన్ టు పర్సన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని అర్థం చేసుకొని అవతల ఉండే వాళ్ళ రిక్వైర్మెంట్స్ సున్నితమైన సమస్య కాబట్టి అవునండి పర్సనల్ సర్వీస్ ఇస్తే పర్సనల్ సర్వీస్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. నేను యాక్సిడెంటల్ గా నా మ్యారేజ్ కాకముందే నేను 15 మ్యారేజ్ చేశానండి. నా మ్యారేజ్ 2011లో అయింది. ఆఫ్టర్ 5 years తర్వాత నా వెల్ విషర్స్, నన్ను ఈ ఫీల్డ్ లో చూడాలనుకునే వాళ్ళు, నేను ఈ ప్రొఫెషన్ కి ఫిట్ అవుతాననే వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి, నాగేశ్వరరావు నువ్వు డెఫినెట్ గా ఆఫీస్ పెట్టు, మేము అందరం సపోర్ట్ చేస్తాం అన్నారు. అమీర్పేట కేంద్రంగా ఫస్ట్ ఆఫీసు సమసంగం పక్కనే స్టార్ట్ చేశాను. అది దినదిన అభివృద్ధి చెందుతూ మా దగ్గర ఇప్పుడు 25 మంది స్టాఫ్ ఉన్నారు. జూబ్లీహిల్స్, కుకట్పల్లి, అమీర్పేట, తర్వాత విజయవాడ, ఏలూరు, గుంటూరులో స్టార్ట్ చేశాం. మా దగ్గర ఇప్పుడు 6 బ్రాంచెస్ ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. మా దగ్గర అయిన మ్యారేజెస్ అన్ని దాదాపుగా 98% అందరూ సంతోషంగా ఉన్నారు. సుమారు అంటే ఈ దీనిలో రీమ్యారేజెస్ కూడా ఇప్పుడు బ్రేక్ అయిన తర్వాత కూడా రెండో సంబంధాలు కూడా ఎక్కువ అవుతున్న కాలం అండి. అవును, అలాంటివి కూడా మరి చేస్తున్నారండి. అంటే లక్కీగా మేము నా అదృష్టం అనుకోవాలి. నేను చేసిన టైము వాళ్ళు పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు ఉండటం వల్ల నేను చేసిన అన్ని సక్సెస్ ఎక్కువ ఉన్నాయి. రీమ్యారేజెస్ వస్తున్నాయి చాలా. ఈ మధ్య కాలంలో వింటున్నాం, మా దగ్గర కూడా అప్రోచ్ అవుతున్నారు. కాకపోతే అవి కూడా దాదాపుగా టేకప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నెంబర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తో, చాలా స్వల్పం ఎగోయిస్టిక్ ఫీలింగ్స్ తో అవునండి మ్యాచ్ ముందుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాక్చువల్ గా రీమ్యారేజ్ చాలా కష్టమైన సబ్జెక్టు. ముందు కష్టం అంటే ముందు ఎవరితో అయితే జర్నీ చేద్దాం అనుకుంటామో వాళ్ళతో అయిన ఎక్స్పీరియన్స్లు రీమ్యారేజ్ లో అయ్యే ఉంటాయి అనే కొంచెం నిర్ణయం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్. మాక్సిమం జరగాలని జరగదు, బై బ్యాడ్ లక్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తో జరిగితే. మీకు ఇప్పుడు తెలుగు వాళ్ళు ప్రముఖంగా అమెరికాలో కూడా ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో కూడా ఎవరినన్నా లైజన్ ఇప్పుడు అది ప్రయత్నంలో ఉన్నామండి. ఒక ప్రొఫెసర్ ఒక ఆవిడ ఉన్నారు, ఇంకా కొంచెం ప్రాసెస్ లో ఉంది. మేబీ మేము కొంచెం సాఫ్ట్వేర్ లో అప్డేషన్స్ జరుగుతున్నాయి.
1 or 2 months ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ అప్డేషన్స్ జరుగుతున్నాయి. కమింగ్ 2-3 months లో దీన్ని ఎక్స్పాన్షన్ ఇంకా మా మిత్రులు ఫ్రెండ్స్ మేము ఈ కమ్మాసే కాకుండా అదరై కూడా టేకప్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే ఈ కంపాటబిలిటీస్ విషయంలో కొంతమందిని మ్యాచ్ చేసుకోలేకపోయినప్పుడు చాయిస్ అదరే ఎందుకు ఇవ్వలేరు అని అడుగుతున్నారు. నిజానికి ఇదే అందరికి కూడా విస్తరించడంలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. అవును, ఎందుకంటే ఇప్పుడు క్రాస్ మ్యారేజెస్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. అవును, తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తా ఉన్నారు. అవును, అసలు నిజానికి ఒక వాదన ఒకటి ఉంది. ఈ శూద్ర కులాల్లో ఈ కులాలన్నీ కూడా ఎక్కువ సృష్టించబడినయే. నిజానికి కాకతీయుల కాలంలో వెలమలు కానీ కమ్మలు కానీ కాపులు కానీ ఇవన్నీ కూడా ఒకటే కులంగా ఉండేవి. తర్వాత అధికార మార్పిడిలోనూ ఇవన్నీ వేర్వేరు కులాలుగా ఏర్పడినాయి అనేది చరిత్రలో అక్కడక్కడ శాసనాల ద్వారా తెలుస్తున్న విషయం. మీరు వేరే కులాలను కూడా చరిత్రలో ఉందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్, కంపాటబిలిటీస్ ఇవన్నీ కూడా చూసుకొని అవి ఒకవేళ క్రాస్ గా ఇప్పుడు మాకు దీంట్లోనే ఈ క్వాలిటీస్ ఈ రిక్వైర్మెంట్స్ రానప్పుడు మనం అదర్ థింగ్ థాట్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వండి అనే ఉద్దేశంతో ఉన్నారు. నేను కూడా ఆలోచనలో ఉన్నాను. ఉభయ గోదావరి జిల్లాల్లో నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే సంబంధాలు కమ్మ కాపు కులాల మధ్య చాలా ఎక్కువగా అంటే జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవైలబిలిటీ తక్కినప్పుడు అలా కూడా చేసుకుంటున్నారు అనేది కనపడుతుందండి. అది వాస్తవేనండి. చాలా వరకు కమ్మవారితో సంబంధం మిగతా వాళ్ళతో కూడా కలుపుకోవడానికి మ్యారేజెస్ విషయంలో విలేజ్ లెవెల్లో జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ అబ్రాడ్ లో కూడా ఎన్ఆర్ఐస్ గా వెళ్ళి 30-20 years బ్యాక్ సెటిల్ అయిన వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యి ఉండే చాలు, ఇండియన్ అయ్యి ఉంటే చాలు అనే స్టేజ్కి వచ్చారు. ఆ స్టేజీలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ దీంట్లో మ్యాచ్ అయినప్పుడు బ్రాడ్ మైండ్ గా ఆలోచించి పిల్లలకి డిసిషన్ చెబుతున్నారు సార్. రాబోయే రోజుల్లో ఈ సమాజ సేవలో పత్రికా రంగంలో ఈ మ్యారేజ్ పవిత్రమైన కార్యం పెళ్లి చేయటం అంటే అది భావించి మీరు చేస్తున్నారు, అభినందనలు అండి. సంతోషం. మరి ఇంకా కొత్త కార్యక్రమాలు ఏమన్నా చేపట్టే అవకాశం ఏమన్నా ఉందా? నేను ఇప్పుడు దాకా చేసిందంతా యాక్సిడెంటల్ గా జరిగినాయండి. ఏది అనుకోని చేయలేదు. కాకపోతే నేను చేసిన అన్ని 100% సక్సెస్ఫుల్ గా ఉన్నాను. భగవత్ కృపతో అవకాశం దొరికితే చేస్తాను. ఇంకా చాలా వరకు మంచి కార్యక్రమాలు చేయడానికి ట్రై చేస్తానండి. మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా మిమ్మల్ని సంప్రదించాలండి? మా అడ్రస్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనండి, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మా హెడ్ ఆఫీస్ ఉంది. మా బ్రాంచెస్ కుకట్పల్లిలోను, www.kammawari.com అని గూగుల్లో సెర్చ్ చేస్తే మా పూర్తి వివరాలన్నీ ఉంటాయి. కమ్మ విజయం పత్రిక అని కూడా సెర్చ్ కమ్మ విజయం పత్రిక అని పేరుతో కూడా తెలుస్తుంది. అవును. నమస్తే శ్రీనివాసరావు గారు. సంతోషం సార్. మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సంతోషం సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.